హలో అండి. ఈరోజు నాటు చిక్కుడుగాయ కూర వండుదాము. ఇగో చిక్కుడుగాయలు ఉడకబెడుతున్నాను. కూరకి కావలసిన వస్తువులు: చిక్కుడుగాయలు, ఇదిగో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండి చేపలు, టమోటా. ఇప్పుడు బాణలి పొయ్యి మీద పెట్టుకొని వేడి చేసి దానికి ఆయిల్ పోదాము. హీట్ ఎక్కింది, ఆయిల్ పోదాం. ఇది వేరుశనగ ఆయిల్ అండి. మాకు ఆయిల్ ఒక ఆయన వస్తాడు వీక్లీ వన్స్, ఆయన దగ్గర తీసుకుంటాం అన్నమాట. కేజీ 180 రూపాయలు అట్లా ఉంటుంది, ఒకసారి 200 ఉంటుంది. సరే, ఇట్లా తీసుకున్నాను. ఇది ఆయిల్. ఇప్పుడు బాణలిలో ఆయిల్ పోదాము. ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చూద్దాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేద్దాం. ముందు ఇంకా ఉల్లిపాయలు వేసాను, ఒకసారి తిప్పుదాము. ఉడుకుతాయి, మగ్గనిద్దాము. ఇంకా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో టమోటాలు వేద్దాం. టమోటాలు వేసాను కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్, పసుపు వేసి మగ్గనిద్దాము. ఎందుకంటే టమోటాలు ఇట్లా కనిపిస్తే, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్. నాకైతే టమోటా కనిపిస్తే తినబుద్ధి కాదు, అందుకే బాగా మ్యాష్ అయిపోతే బాగుంటుంది. చూసారా, చక్కగా మ్యాష్ అయిపోయినాయి, బాగా ఉడికినాయి, మెత్తగా ఉడికినాయి. ఇప్పుడు దీంట్లో ఎండు చేపలు వేద్దాము. ఎండు చేపలు అయితే, ఎండు చేపలు కూడా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది కదా. వేసాను ఎండు చేపలు. ఒక జస్ట్ 5 minutes మగ్గనిద్దాము. మగ్గనిచ్చిన తర్వాత చిక్కుడుకాయలు వేద్దాం. ఇదిగో ఎండు చేపలు కూడా మగ్గిపోయినాయి. ఆయిల్లో కొంచెంసేపు మగ్గితే బాగుంటుంది కదా. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసేస్తాను. చిక్కుడుకాయలు వేసాను. కొంచెం ఒకసారి తిప్పుదాము. ఒకసారి తిప్పి కొంచెంసేపు మగ్గనిస్తే బాగుంటుంది. ఆయిల్లో మగ్గితే ఏవైనా టేస్ట్ బాగుంటుంది. మగ్గుతుంది. ఇప్పుడు కొంచెంసేపు ఉడికిన తర్వాత అప్పుడు మళ్ళీ ఉప్పు కారం వేద్దాం. ఉడికిపోయినాయి చిక్కుడుకాయలు. ఇప్పుడు ఒకసారి తిప్పి దీంట్లో ఉప్పు కారం వేద్దాము. ఉప్పు చాలాసార్లు చెప్తానండి, ఉప్పు ఎక్కువ వేయొద్దు, అలాగని మరీ తక్కువ వేయొద్దు. సమపాళ్ళల్లో వేస్తే కూర ఎక్కువ తినాలి, రైస్ తక్కువ తినాలని చెప్పాను కదా. అందుకని ఇప్పుడు ఉప్పు కారం వేద్దాము. కారము రుచికి సరిపడగా, అంటే ఎంత స్పైసీ తింటే అంత. ఉప్పు మట్టికి సరిపడగా వేయాలి సమపాళ్ళల్లో, మరీ ఎక్కువ వేయొద్దండి. ఎక్కువ వేస్తే, ఉప్పు ఎక్కువైతే దానికి మళ్ళీ తర్వాత బీపీ వస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగని కారం కూడా అంతే. అందుకని ఏదైనా సమపాళ్ళల్లో వేసుకోవాలి. నీళ్లు పోసాను, ఎందుకంటే నీళ్లు వెంటనే పోయిపోతే కారము ఎక్కువసేపు ఉడికితే బ్లాక్ వచ్చేస్తుంది. కర్రీ బ్లాక్ వస్తే లుక్ బాగోదు, తినడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు మరి ముఖ్యంగా. అందుకనే వాటర్ పోసేసాను. కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత కొంచెం చింతపండు, ఒక ఉసిరికాయ ఉంటుంది కదా, మరీ నిమ్మకాయ అంత వద్దు, ఉసిరికాయ అంత. ఎందుకంటే టమాటా వేసాను కదా, టమాటా వేసినప్పుడు ఇది కూడా వేస్తే బాగుంటుంది. పులుపు ఉండాలి, లేకపోతే నీసుకొంపు వచ్చేస్తుంది కూర. సో కొంతసేపు ఉడికిన తర్వాత చింతపండు వేద్దాం. చింతపండు కూడా వేసి కొంతసేపు ఉడకైతే దగ్గరికి వచ్చేదాకా ఉడకనిద్దాము. చింతపండు వేసేస్తున్నాను.
వాటర్ కలిపేసి పెట్టుకున్న చింతపండు కలిపి పెట్టేసుకున్నాను. సో ఇది ఇలా ఉంచేస్తే ఉడుకుతుంది. దగ్గరికి అయిన తర్వాత చూద్దాం. బాగా దగ్గరికి అవ్వాలి, లేదా బాగోదు. ఏ కూర అయినా పులుసు పులుసుగా ఉంటుంది. పచ్చి చేపల పులుసు అయితేనే బాగుంటుంది. కానీ ఏ కర్రీస్ అయినా సరే చక్కగా గ్రేవీగా ఉంటేనే బాగుంటుంది. ఉడకనిద్దాము. ఎలా అండి, కూర రెడీ అయిపోయింది. ఇది ఇలాగే ఉండాలి. ఇంకా మరీ గ్రేవీ బాగా ఎగిరిపోయినా అన్నం కలుపుకుంటాకి బాగోదు. వేడి మీద ఉంది కదా, అది కొంచెం చల్లారేటప్పటికి ఇంకా కొంచెం దగ్గర పడుతుంది. సో ఇదే కూర. ఇంకా ఏంటయ్యి, పోసపరుగులు, చిక్కుడుకాయలు, టమాటా నాకు కనపడుతుందిగా. అసలు ఆ టమాటాలు నాకు అలా కనపడితే తినబుద్ధి కాదు. మ్యాష్ అయిపోయినాయి అనుకోండి, బాగుంటుంది టేస్ట్. లుక్ అయితే నాకు ఇష్టం ఉండదు. సో ఇదండి నా కూర. చిక్కుడుకాయ, టమోటా, పోసపరుగులు. ఇదండి. నచ్చిందా కర్రీ? నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి. అంటే రోజు చెప్తుంది ఏంటి అనుకోవద్దు. అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలంటండి ప్రతి ఒక్కరూ. మీరు చూసిన దానికి లైక్ బటన్ ఒక్కసారి నొక్కండి. అంటే డైలీ చూసినప్పుడల్లా నొక్కితే నాకు కొంచెం మోటివేషన్ ఉంటుందండి. బాగుంది కదా కర్రీ? బాయ్ అండి.